ప్రభుత్వ ఖజానా అంతా ఖాళీ చేసిపోయాడు ముఖ్యమంత్రి గారు. నా మైనార్టీ మా సంబంధించిన దాంట్లో కూడా లేదు. మైనార్టీ కేటాయించిన డబ్బులు కూడా నవరత్నాలు వాడేసినాడు. షాదీ ముబారక్ కానీ, షాదీ ఖానాలు కానివ్వండి, అదేవిధంగా మసీదుగా మరమ్మతుల డబ్బులు కానివ్వండి, అన్నీ ఆయన మొత్తం ఆయన స్కీమ్లకు డైవర్ట్ చేసినాడు. కానీ ఎవరికైతే బడ్జెట్ అలాకేట్ చేశారో ఆ బడ్జెట్ను సద్వినియోగం చేయలే ఆయన. కేవలం ఆయన కార్యక్రమాల కోసం, ఆయన నవరత్నాల కోసం చేయడం జరిగింది. నేను బడ్జెట్ గురించి ముఖ్యంగా ఆయన ముగ్గురు మాట్లాడతారు. హైదరాబాద్లో కూర్చొని మాట్లాడతా అసెంబ్లీలో పోయి కూర్చొని మాట్లాడు. మిమ్మల్ని 10 మంది 11 మంది ఉన్నారు చెప్పవచ్చు కదా ముఖ్యమంత్రికి, మాజీ ముఖ్యమంత్రి గారికి. మీరు 9 మంది పోయి 10 మంది పోయి చంద్రబాబు నాయుడు గారు అసత్యాన్ని చెప్తున్నారు. అదే ప్రొటెక్ట్ చేయండి, మీరు కూడా రికార్డు తిప్పి. అది చేత కాదు. కానీ బయట కూర్చొని చెప్తుంటే బడ్జెట్ గురించి నీకు అవకాశం ఉంది. అసెంబ్లీకి రారా బాబు, కూర్చొని మాట్లాడు. నీ సమస్యలు ఏముండాయో, మేము తప్పులు చేసాము, నీ తప్పులు చేసాము, ప్రజలు తెలుపుదామని చెప్తే హ్యాండ్ నుంచి బయట కూర్చొని మాట్లాడతారు. ఇప్పుడు అబ్దుల్ రషీద్ గారు, నేను పోయినా కదా, అబ్దుల్ రషీద్ గారిని బాడీ ఎత్తకముందు నేను పోయినా వినుకుంటాను. అక్కడ సమస్యలు తెలుసుకున్నాను. ఇద్దరు రౌడీ షీటర్లు వాళ్ళు కొట్టాడుకొని చేస్తే వారు ప్రభుత్వం సంబంధం ఉంది. ఎన్నికలు 6 రోజుల ముందు వచ్చి తెలుగుదేశం పార్టీ చేరాడు. అయిపోయి ఆడికి ముద్రపడినట్టురా. ఇంతకు తెలుగు మీ పార్టీలో ఉన్నప్పుడు ఇద్దరు కొట్టుకొని చచ్చినారు. కొట్టుకున్నాడు, దెబ్బలు తగ్గులే, వాడు సైకిల్ మోటార్ కాల్చినారు, వాడు పగ పెంచుకున్నాడు. అదే కాకుండా అదేదో ఇతర అక్రమ సంబంధాలు కూడా ఉన్నాయి. దాంతో వాళ్ళు కొట్టుకొని చచ్చినారు. దానికి వాళ్ళ అక్రమ సంబంధాలు ప్రభుత్వానికి ఏం సంబంధం నాకు అర్థం కాలే. నేను పోయినా మా సోదరులు అడిగి, ముస్లిం సోదరులు అసలు ఏమి కారణం అని అడిగా. ఏమి సార్ చెప్పుకోకూడదు ఏంటి సార్, మన కుటుంబాలే ఈ అక్రమ సంబంధాలు అవి కలవండినాయి కాబట్టి కొట్టుకొని చచ్చినారు. దానికి చంద్రబాబు నాయుడు కూర్చుంటే 36 మందిని చంపేసినారని చెప్తే ఏదో లిస్ట్ ఇస్తే కదా, ఎక్కడైనా ఎఫ్ఐఆర్లు బుక్కేనే 36 మంది చెప్పిన కాడ లేదా ఒక ఎఫ్ఐఆర్ చెప్పి మాట్లాడదాము. ఆ సత్యాలు చెప్పడంలో మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. అసెంబ్లీకి రాలే ఆయన. 10 రోజులు అసెంబ్లీ జరిగాయి, 5-6 రోజులు అసెంబ్లీ కూర్చొని మాట్లాడవచ్చు కదా, మాట్లాడే ధైర్యం లేదు. కూర్చుంటే సిగ్గుపడుతున్నాడు కూర్చోనికి. మేము చూసాం కదా, ప్రమాణ స్వీకారం జరిగిపోతుంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కరిని కూడా మేము మాట్లాడాం. అదే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ ప్రమాణ స్వీకారం జరిగినప్పుడు ఎంత హేళన చేశారు, మేమంతా ఎటువంటి మాటలు మాట్లాడారా ఒకసారి ఆలోచించుకో. ఈరోజు ఏమైంది? నేను చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే నీకు అసలు 11 మంది కూడా మిగిలిన నీకు ఒక్కడున్నాడు, నీ ఒక్కడిని ఉండాలిగా. నీ రాజకీయ జీవితం ఏమి? మళ్ళీ నీ జనంలో ఎవరు నమ్మరు నిన్నుగా. ఏ పార్టీ వాడు నమ్మరు, నీ పార్టీలో నేను నమ్మరు. మళ్ళీ వస్తే ఇక స్ట్రాటజీ చూపిస్తాను. ఈ పార్టీలో ఉండడం ఎందుకని చాలామంది పక్కదారులు చూస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి చేసేవాడు 5 సంవత్సరాలు ఎట్లా ఉండాలి? దాదాపు కొన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసుకొచ్చి ఏం చేస్తారా? అది అసలు ఏం చేశారు? ఏదైనా అభివృద్ధి కార్యక్రమం జరిగితే లక్షల కోట్లు తీసుకొచ్చి సంతోషపడారు. ఒక్క అభివృద్ధి కార్యక్రమం పోలవరాన్ని పారిసినావు, ఏడపారిసినావు. రాజకీయ ప్రాజెక్ట్ ఏమైనా తెచ్చినావా? ఇక్కడ మాకు చెప్తే నేను నాకు బాగా జ్ఞాపకం ఉంది. జలదురాజ్ దగ్గర నేను గురుద్వారా ఏర్పాటు చేస్తున్నా,